నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళంటే కొంతమేర ఆచి చూసి చెప్పాల్సి వస్తుంది. అంటే ఏ గురుగారికి ఎలా ఉంటుందో తెలియదులే, కానీ కన్యా రాశి వాళ్ళకి చెప్పడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే అడవిలో అంటే ఎట్లా ఉండిద్దంటే, మీకు చిన్న సామెత చెప్పాలి. కన్యా రాశి వాళ్ళు ఫస్ట్ అది ఎట్లా ఉండిద్దంటే, ఎడారి ప్రాంతంలో కూడా నీళ్లు సృష్టించగలుగుతారు. సముద్రంలో కూడా వాళ్ళు మంచినీటిని తీసుకురాగలుగుతారు. జల్లిట్లో కూడా నీళ్లు తీసుకొని వెళ్ళగలుగుతారు. అంటే వీళ్ళు లేనిది సృష్టించగలుగుతారు కన్యారాశి వాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాసం కన్యారాశి వాళ్ళది అలానే ఉంటుంది. కన్యారాశి వాళ్ళు పంది అంటే పందే, నంది అంటే నందే, ఇలానే నడుస్తుంది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. అలానే రవి భగవానుడు కానీ, రాహు కానీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడు. అలానే కుజుడు కూడా ఇప్పుడు మొన్న జనవరి 21వ తారీఖున కుజుడు వెనకందులో ఉన్నారు. వెనకందులు అంటే కర్కాటక రాశి నుంచి మిథున రాశి రావడం జరిగింది. దానివల్ల వీళ్ళకి కొంతమేర అదృష్టం అని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది వీళ్ళకి. అయితే ఈ మార్చి నెల 2025 సంవత్సరం మొత్తం కూడా కన్యారాశి వారికి నరదిష్టి నరఘోష ఎక్కువగానే ఉంటాయి. ఈ నరదిష్టి నరఘోష ఒక్కటి పక్కన పెట్టేస్తే వేరే గ్రహాలన్నీ కూడా ప్రతిదీ అనుకూలంగా ఉంది వీళ్ళ మీద. మనం ఇంతకుముందు అనుకున్నటువంటిగా పరిస్థితి ప్రకారంగా ఏదైతే ఉందో ఈ కన్యారాశి వారికి అదృష్ట శాస్తు అందరూ ఫ్రెండ్స్ అవ్వటం, అన్ని రంగాల్లో ముందుకు దూచుకుపోవటం, అన్ని రంగాల్లో ఉంటారు. కన్యారాశి వారు లేనటువంటి రంగం, కన్యారాశి వారు చేయలేనటువంటి పని ఏది ఉండదు. దొంగలు ఉంటారు, రాజులు ఉంటారు, రౌడీలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. అంటే కన్యారాశి వాళ్ళకి ఏంటంటే అనుకూలంగా ఉంది అని కాదు, వాళ్ళు స్వతహాగా ఏదైనా సృష్టించగలుగుతారు. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు చూసినట్టయితే కొంతమంది నిత్యానంద స్వామి, మీకు ఐడియా ఉన్నారా? నిత్యానంద స్వామి కూడా కన్యారాశి ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అలానే ఇంక కొంతమంది ఉంటారు. అంటే ప్రజెంట్ ఎగ్జాంపుల్ పేరు చెప్పాను. అలాగా ఈ కన్యారాశి వారు పుట్టపత్రి సాయిబాబా, మీకు ఐడియా ఉన్నారా? అలానే బళ్ళమాంబ ఐడియా ఉన్నారా? వీళ్ళంతా కన్యారాశి వాళ్ళే. అంటే వాళ్ళకు ప్రపంచాన్ని సృష్టిస్తారు. తర్వాత ఇంక కొంతమంది ఉన్నారు, కొన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు సత్యం రామలింగరాజు గారు, ఇలా కొంతమంది చూసుకుంటూ పోతే ఇలా మనకి కన్యారాశి వాళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టించేటువంటి పర్సన్స్ ఉంటారనమాట. దాంట్లో అలా సృష్టించేటువంటి అదృష్టము కన్యారాశి వారికి 2025 సంవత్సరము మార్చి మాసంలో ఉంది. ఇది విషయం. అయితే ఈ కన్యారాశి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కాకపోతే వీళ్ళకి ఒకటి ఉంటుంది, సపోర్ట్ ఉండాలి. ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా సాధించడానికి అదృష్టం ఉంటుంది వీళ్ళకి. సపోర్ట్ జీవితకాలం అవసరం లేదు. అది సాధించేంత వరకు ఎవరైనా చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళు సాధించి చూపిస్తారు. అయితే కన్యారాశి వాళ్ళు మంచి స్థాయిలో ఉంటే 100 మంది కాదు 1000 మందికైనా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి అలాంటిగా కన్యారాశి వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే వీళ్ళకి అదృష్టం వస్తుంది. కాబట్టి ఎవరైనా రిలేషన్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, కన్యారాశి వాళ్ళు ఎవరైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ద్వాదశ రాశులు ఎవరికైనా సరే సపోర్ట్, ద్వాదశ రాశుల వారు కన్యారాశి వారికి సపోర్ట్ చేయడం ద్వారా వీళ్ళతో పాటు అందరినీ ఎదిగేలా చేస్తారు. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే మంచిది. ఈ కన్యారాశి వారికి ఇంకోటి ఉంది అదృష్టం. ఏ రంగంలో అయితే అడుగు పెడతారో ఆ రంగంలో ఒడిదుడుకులన్నీ ఎదురు చూసి ఈ గత 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినటువంటి కన్యారాశి వారు ఈ మార్చి మాసం నుంచి కొంతమేర బాగుంటుంది, స్వతహాగా సృష్టించుకోగలుగుతారు, వనరులన్నీ కూడా బాగానే ఉంటాయి అని చెప్పొచ్చు. కన్యారాశి ఇప్పటివరకు పడ్డటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయేసి అదృష్ట కాలం ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఇది మంచి. ఇకపోతే కొంతమేర చెడు కూడా ఉంటుంది కదా, చెడు ఉంది. ఇది ఎలాంటి చెడు అంటే, ఎవరినైతే మీరు నమ్ముతారో, ఎవరినైతే ఫ్రెండ్షిప్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇబ్బంది ఉంటుంది మార్చి మాసంలో. అది ముందుగానే మీరు గ్రహించి పక్కన పెట్టడం మంచిది. అంటే మొదటగా ఉన్నప్పుడే తుంచేస్తే, మొక్కగా ఉన్నప్పుడు తుంచేస్తే చేతికి తునిద్ది, మానైన తర్వాత గొడ్డలు కావాలి. అందుకనే మొక్కగా ఉన్నప్పుడు వంచేయాలి. అలా మీకు గమనిక వచ్చింది కన్యారాశి వారికి, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉంది అని అనుకున్న వాళ్ళని పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేస్తే కన్యారాశి వాళ్ళకి అద్దం, ఎదురు, విఘ్నాలు ఏమీ లేవు. స్వతహాగా నిస్సహాయంగా కాకుండా ఉత్సాహంతో వీళ్ళు ఉర్రుతులుగేటువంటి స్థాయికి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కన్యారాశి వారు కూడా బీ కేర్ఫుల్గా ఉండాలి ఎదుటి వాళ్ళతో. సో మార్చి మాసం మొత్తం కూడా చాలా బాగుంటుంది. గురుగారు, ఇక
విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఎలా ఉండబోతుంది? విద్యార్థులకైతే మాత్రం ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు, విదేశాలకు కావచ్చు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయవచ్చు. విద్యార్థులకైతే పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నతమైనటువంటి స్థాయి, ఉన్నతమైనటువంటి కాలేజెస్, యూనివర్సిటీ కూడా వీళ్ళకి వచ్చేలా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే మీకు ఆరోగ్య సమస్యలు కూడా కన్యారాశి వారికి కొంతమేర మెరుగుపరిచాయి. అంటే పోయినటువంటి కాలంలో హార్ట్కి సంబంధించి, అలానే స్టమక్కి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంతమేర వెసులుబడి కనిపిస్తుంది. అలానే కొంతమేర బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు ఇలా వచ్చే ఉంటుంది తప్పితే చిన్న చిన్న లోపాలు తప్పితే పెద్దగా అయితే ఏం కనిపించట్లా. కాకపోతే కన్యారాశి వారికి ఇంకొకటి ఉంది. కన్యారాశి వారికి ఈ మార్చి మాసంలోనే ఏదైనా గాలి చోకటం, దెయ్యం పట్టడం, ఇలాగా ఏదైనా లేనిపోయినటువంటి తొక్కటం, ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ బలవటం, ముందు పెట్టడం లాంటి వాటికి కొంతమేర బలయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తుంది కన్యారాశి వారు. ఎందుకు అంటారేమో, ఎదుగుతున్నారు కదా, కన్యారాశి వారు ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద చెడు ప్రయోగం కూడా జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. అందుకొని వారు కొంచెం దగ్గరలో చూపించుకోవడం, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ద్వారా కూడా మంచి జరిగేటువంటి ఆస్కారం ఉంది తప్పితే లేకపోతే ఖచ్చితంగా బలయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మనము బలైన తర్వాత, అంటే కన్యారాశి వారు బలైన తర్వాత చాలా రోజులకి తెలియదు ఇలాంటివి ఉంటుందా, ఇలా ఉంటుందా అని తెలియదు. ఎందుకంటే అందరూ అనుభవం కాదు కదా, ఆ సిమ్టమ్స్ తెలియవు కదా. అందుకొని వాళ్ళకి గట్టిగా ఒక గురువుగా నేను హెచ్చరిస్తున్నా. అలా మీకేమైనా జరిగిందా అంటే ఎమ్మటే ఏదైనా గురువుగారి దగ్గరికి వెళ్ళటం, లేదా అక్కడ తీసేటువంటి వాటి దగ్గరికి వెళ్ళటం, ఇమ్మీడియట్గా తీయించుకుంటే ఆ అదృష్టం అనేది చేజార్చకుండా, అదృష్టం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి కాబట్టి అప్పుడు సంపాదించుకునే దానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఏ విఘ్నాలు ఉండవు. లేకపోతే అలాంటి చిన్న చిన్నటువంటి బ్లాక్ మ్యాజిక్కో, చేతబడులకో బలవ్వాల్సి వస్తుంది. అదృష్టం కాస్త దురదృష్టం అవుతుంది. మళ్ళీ రానున్న కాలంలో గ్రహాలన్నీ అనుకూలించవు కదా, అనుకూలించినప్పుడే సంపాదించుకోవాలి కదా. అందుకని కన్యారాశి వారికి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్నట్టు సమీప దూరంలో ఎక్కడ గురువు ఉంటే చూపించుకుంటే మంచిది. అన్ని గ్రహాలు బాగున్నాయి, నా అదృష్టం బాగాలేదంటే ఖచ్చితంగా నీకేదో అవుతుంది అని. నేను చెప్పినట్టు కాకుండా మీకు వేరేలా ఉంది అంటే ఖచ్చితంగా మీకు ఏదో చెడు ఉందని. ఆ చెడుని కనుక మీరు దగ్గరలో సమీప దూరంలో ఎక్కడ గురువు ఉంటే చూపించుకున్నారనుకోండి, మీకు ఆ అదృష్టం మనం ఏదైతే అనుకున్నాం ఇప్పటివరకు ఆ అదృష్టం మీ వంతు కూడా అవుతుంది. కన్యారాశి వారికి ఇంకోటి, దశ అంతర్దశతో సంబంధం లేదు. ఇప్పుడు అన్ని రకాల గ్రహాలు కన్యారాశి మీదకి చూపిస్తున్నాయి కాబట్టి, మంచి అనుగ్రహంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎదగడానికి ఉంటుంది. అలా ఎదగలేదు అంటే నీకేదో వేరే ప్రాబ్లం ఉందని అర్థం. అది చూపించుకుంటే సరిపోతుంది. అన్ని రకాల రంగాల్లో వాళ్ళకి బాగుంటుంది. 64 కళలు అంటారు. 64 కళల్లో కన్యారాశి వారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. అనుకూలంగా లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఒకటే మీకు పరిష్కారం దొరుకుతుంది. అయితే ఈ నరదిష్టి, నరఘోష ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటితో పాటు ఇంకేమైనా రుమ్మతులు, ఇంకేమైనా చెడున్నా కూడా పోయేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఆ మేర ఇంకా కొంచెం బాగుండేదాకా ఉంటుంది. కాబట్టి ఈ మార్చి మాసం మొత్తం ప్రతి బుధవారం రోజున విష్ణుమూర్తి ఆలయంలో, విష్ణు ఆలయంలో కనుక పెసలు అని దొరుకుతాయి మనకి, పచ్చ పెసలు. ఈ పెసలతో చేసినటువంటి గుడాలు, గుగ్గిళ్ళు అంటారు ప్రాంతీయ భాషలో. ఈ గుగ్గిళ్ళలో ఆవాలు, మిరియాలు, ఎండు మిరపకాయలతో పాటు వేసినటువంటి గుడాలు ఏవైతే ఉన్నాయో ఇవి నైవేద్య రూపంగా ఒక 750 గ్రాములు మినిమం తగ్గకుండా వండి వాటికి ఇలా రకంగా తాలింపు వేసి కనుక నైవేద్యం పెట్టినట్లయితే అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి మరి బాగుండేలా అదృష్టం ఉంటుంది. అది వీళ్ళకి. రెండోది వచ్చి ఆవు పాలల్లో అక్రుడు, అంజీరు, కిస్మిస్ ఈ 3 కూడా కలగలిపినటువంటి ఆవు పాలు దొరకని ప్రాంతాల్లో గేదె పాలతో అయినా సరే ఈ 3 కలగలిపినటువంటి పాల మీద ఆ పాలు తీసుకొని వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించిన, లేదా వినాయక ఆలయంలో కనుక అభిషేకం చేస్తే కూడా మరీ మంచిది. మరొక రెమెడీ, అమ్మవారి ఆలయంలో కుంకుమ అర్చన లేదా కుంకుమ పూజ చేయించుకొని ఆ కుంకుమని ప్రతిరోజు కనుక మనం ప్రతిరోజు కనుక మనం ఉంచుకున్నట్లయితే దానివల్ల మీకు నరదిష్టి, నరఘోష పోయే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ కన్యారాశి వారికి వీటితో పాటు ప్రతి నెల మనం ఇస్తున్నట్టుగానే, ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా అనుకూలించినటువంటి గ్రహాలు శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉండేలాగా నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈ కన్యారాశి వారికి 79495997 79495997 అనే ఈ నెంబర్ని 122 టైమ్స్ కనుక పఠించినట్లయితే మరీ మంచిది. చేతిలో వీళ్ళకి మనకి మొలకెత్తిన గింజలను ఉంటాయి, స్ప్రౌట్స్ అంటారు.
ఈ మొలకెత్తినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో ఈ గింజలు చేతిలో పెట్టుకొని, లేదు అంటే బీట్రూట్, క్యారెట్ పచ్చివి చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పట్టించేసి 122 సార్లు పట్టించేసి, ఆ నెంబరు పఠించిన తర్వాత ఇవి స్వీకరించడం ద్వారా వీళ్ళలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ పోయి, అలాగనే గ్రహరీత్యా దోషాలన్నీ కూడా కొంతమేర తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలి. అందులో కన్యా రాశి వాళ్ళు కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.